లో జరగాల్సిన పెళ్లి స్వీట్ 60 లో అవుతుంది. మరి ఈ పెళ్లి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ along with his team. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఏమండి నేను డాక్టర్ మాట్లాడుతాను. మాట్లాడండి. ఏదో అడ్రస్ చెప్పారు, ఇక్కడ రమ్మని చెప్పారు అన్నారు. ఇక్కడికి వచ్చాను, ఎవరు కనబడట్లేదు బయట. అవునా, మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు? కలర్ చెప్తారు కొంచెం. అంటే నేను వైట్ అండ్ బ్లాక్ అండి. వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్. వైట్ కాదు, ఇది బ్లాక్ కాదు, ఇతను కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం వేసుకున్నారు? నేను యాక్చువల్స్ అన్ని వేసుకున్నానండి. అది కాదండి, గుర్తుపట్టడానికి ఏం వేసుకున్నారని చెప్తున్నా. గుర్తుపట్టడానికి చూడండి, నా మెడలో చైన్ అని కనిపిస్తుందా మీకు? పెళ్లి జరుగుతున్నట్టుంది, నన్ను ఇక్కడ రమ్మని చెప్పనన్నారు. పేషెంట్ అది ఎక్కడ? పేషెంట్ కాదండి, యాక్చువల్ గా ఈ పెళ్లి పంతులు నుండి చేయవలసిన పెళ్లి కాదండి, డాక్టర్ దగ్గర నుండి చేయవలసిన పెళ్లి. డాక్టర్ దగ్గర నుండి చేయాలా? అవునండి. వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం, మా కన్నులలోన కన్ను రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. ఏం చేస్తున్నారండి? పెళ్లి కొడుకు వస్తానని ఎవడు రావట్లేదు. పెళ్లి కొడుకు వచ్చారు కదండి. పెళ్లి కొడుకు వచ్చాడు. ఎవడు? ఇతనే. ఏడు పెళ్లి కొడుక? నేను నిజం చెప్పండి బాబు. కావాలి చూడండి, అడగండి మీరే. దాదా బాల్య వివాహాలు ఎప్పుడు ఆపేశారుగా. వీళ్ళు ఒక యువతకి ఇచ్చి కట్టబెడితే మన గవర్నమెంట్ ఒప్పుకోదు బాబు. మీరు అనుకున్నారా? ఒక పెళ్లి కూతురు వస్తుంది చూడండి ఒకసారి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో గారి బొమ్మో బోలమ్మో మల్లె పూల కొమ్మ. ఎక్కడన్నా బొట్టలోంచి పళ్ళు దింపుతారు, మీరు పళ్ళు ముసల్దాన్ని దింపారు. బొట్టని పెట్టని తెలుసా? అది సడన్ గా పోతే బొట్ట చింపితే పాడైపోద్దని పెట్టాం బొట్ట. కాదు కాదు, ఆ చేతిలో కాయండి పుచ్చిపోయింది. మనిషే పుచ్చిపోయింది, టెంకాయ పుచ్చిపోవడంలో పెద్ద వింత ఎవరైనా మనవడా. ఆవిడెవరు ఎంతకి? ఆవిడ తోడు పెళ్లి కూతురండి. ఆ తోడు పెళ్లి కూతురు లేదు, సావడానికి తోడొస్తున్నట్టు ఉంది అది. ఈ వయసులో పెళ్ళేంటండి బాబు వీళ్ళకి? వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ కొంచెం ఇంట్లో ఒప్పుకోలేదండి, కొంచెం లేట్ అయింది అంతే. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదండి. ఎవరు ఒప్పుకోలేదు? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, పోయారండి పైకి. ఇప్పుడు నిన్నది పిలిచారు అయితే? వీళ్ళకి చిన్న కోరిక ఉందండి. ఏంటి? వీళ్ళు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటే వాళ్ళ కళ నెరవేరుతుందట. అంతవరకు ప్రాణం పోకుండా చూసుకోవడం కోసం మేము పెట్టామాట. వీళ్ళు పెళ్లి చేసుకోవడం గగనం మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా ఉంటుంది. మీ దగ్గర మీరు చేయించాలండి. నేను ప్రాణం పోకూడదు, ఫస్ట్ నైట్ అందరూ ప్రాణం పోకూడదు. మీకు ఎంత కంటే అంత ఫీజు. ఎంత కావాలి అంత అంటే మరి బాగా ఖర్చు అవుతుంది, ఒక 5 లక్షలు అయితే మనిషికి. ఎంతైనా పర్లేదు. సర్లే తగలటండి, ఏదో ఒకటి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, ఇన్ని స్టార్ట్ చేయండి. అది తాత అమ్మ ఇక్కడే చచ్చిపోయినట్టున్నారు వీళ్ళు. ఇగో ఈ జీలకర్ర బెల్లం పెట్టే. చిలకలు వీళ్ళు తాంబూలం అనుకుని తినేశారండి. తాము తినేశాడా? ఏదో ఏదో పెట్టండి పెట్టండి. ఏంట్రా ఏమైంది? ఓ మై గాడ్, శ్వాస ఆడట్లేదు. శ్వాస ఆడట్లేదు. అర్జెంట్ గా నోరు పెట్టి ఎవడో ఒకటి శ్వాస వదలాలి. వదండి. ఎవడో ఎందుకు కుట్టాడో మీరే వదవాలి. నేను ఎందుకు కుట్టాను? మరి ఫీజు 5 లక్షలు ఎందుకు ఇస్తాం? ఓ అమ్మ నేను వదలా. ఏంటి సార్ ఆ కిల్లి మీ నోట్లోకి వచ్చిందా? తిప్పించండి, అగ్ని చుట్టూ తిప్పించండి, 3 సార్లు తిరగాలి. చిన్న నీళ్ళు పట్టుకుపోని. వదలండరా, నాకు ఆ మాత్రం శక్తి లేదా? ఉంటదిలే, అట్ని తిరగాలి, ఇటు కాదు.
ఏయ్ ఏంటిది? అట్నుంచి అన్నావుగా. తిరుగు తిరుగు, ఎటో ఒకటి తిరుగు. మీరు ఒకటి తిరిగితే చాలు, 108 తిరిగినట్టే. కూర్చోండి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూడండి. ఇంకేముంటది, తాళి కట్ట బాబు తాళి కట్టు. నాకు పెళ్ళైపోతుంది. ఎవరో కట్టాలి తాళి. నీకింకా ఇంకా కట్టలేదే. కష్టమయ్యా, దీనికి కూడా గాలి ఆడట్లేదు. ఎవడో ఒక నోటో నోటి పెట్టి గాలి ఊదాలి. నేను ఊతాలే. నేను ఉన్నానుగా. తాత నువ్వు అరుంధతి నక్షత్రం చూపించండి త్వరగా. తాత రండి, అరుంధతి నక్షత్రం చూడాలి. మీకు మామూలు వస్తే కనబడదు. ఇగో భూతత్వం చూడండి. రావే చూద్దాం. ఎక్కడుండేది? దీంట్లో వస్తే ఆ పైన కనబడిద్ది. కనిపించిందా? కనిపించింది. ఏం కనిపించింది? భూతత్వం. ఓ పని చేయి, ఎదురుగా రోజా గారిని చూడు. ఆమెను చూసిన అరుంధతి నక్షత్రం చూసిన ఒకటే. అప్పో, కనబడిందా? పక్కన చంద్రుడు కూడా ఉన్నాడు. ప్రథమ ఘట్టం 90 ఏళ్ళ తర్వాత ఫస్ట్ నైట్ నీకు. జాగ్రత్త, పదండి. మల్లెపూలు కల్లెపూలు చల్లలేదా? పూలు గిల్లి పూలు ఎందుకు తల్లి ఈ వయసులో నీకు? డాక్టర్ గారు నేను వెళ్తున్నాను. మీరెడికి వెళ్ళిపోతారు? ఏడకెళ్ళిపోండి. చెప్పాను కదా ఏమని? ఫస్ట్ నైట్ అయినంత వరకు ఆ ప్రాణం కూడా జాగ్రత్త చూసుకోవాలని. అంటే ఎప్పుడు ఫస్ట్ నైట్ నేను చూడాలా? చూడాలంతే. ముద్ద పెట్టమని. ముసలి డాక్టర్ గారు అయిపోయిందా కార్యక్రమం? అయిపోయింది. అలిసిపోయారు ఇద్దరు. సరే అయితే సుఖంగా అయింది. వెళ్తా అయితే అదే తీసుకోండి 5 లక్షలు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా? ముసలి చచ్చిపోయింది. అబ్బా సూపర్. అయ్యో అయ్యో బాబో ఏ ఖతరు షెగు ఖజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి ఆడా ఈడా తేడా తేడా చేసాడే అయ్యో పాపో. సో నాగబాబు సార్, ఈ వయసులో పెళ్లి అవసరం అంటారా? ఏమో వాళ్ళకి ఏం అవసరం వచ్చిందో, కానీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఇవ్వటమే పరమ దారుణమైన విషయం. అంటే ఊహించలేము కదా 90 years కి పెళ్లి అనేది. అది కళ్ళ ముందు చూపించారు ఎలా ఉంటుంది అనేది. గుడ్, బాగుంది, ఎంటర్టైనింగ్. రోజా గారు ఎలా ఉంది స్కిట్? రోజా గారు ముసలోళ్ళకి దసరా పండగలా ఉంది. వాళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు, సిగ్గుపడిపోతున్నారు. చాలా బాగుంది.